హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు కొట్లోకి సరుకులు అవన్నీ తీసుకొచ్చారండి. పిల్లలు తినేవి అండి, పెద్దలకైతే ఏమి ఉండవులేండి. ఇంకా హార్లిక్స్ అలాంటివి అయితే ఉన్నాయి. సోప్స్, అంట్లు కడిగే సోపులు, మనకి స్నానం సోపులు, బట్టలు ఉతుకుండేవి, సర్ఫ్ ప్యాకెట్స్ అన్నీ కూడా తీసుకొస్తారు. వారానికి ఒక్కసారే తీసుకొస్తుందండి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నమాట. అన్నీ తీసుకొచ్చి పెట్టుకోవాలంటే వారానికి వచ్చేసి ఒక 5-6 వేలు అవుతాయండి. అది కాక టిఫిన్ కూడా చేస్తుంది కాబట్టి వాటికి కూడా డబ్బులు కావాలి కదా. మినపప్పు, ఉల్లిగడ్డలు, ఇంకా అవన్నీ కూడా ఒక వారానికి సరిపడా తీసుకొచ్చి చేస్తుంది. ఇంకా ఇలా ఏంటంటే ఇంక అన్నీ కూడా సర్దిందండి. కొన్ని అయితే ఇంకా ఇంట్లో ఉంచిందనమాట. ఇవి అయిపోయినాక అవి వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కొన్ని మాత్రమే వేశారు. చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని సరుకులు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా కష్టపడుతుంది మా అమ్మ అయితే మాత్రం, నిజంగా అండి ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. మనము తక్కువ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళమే 1-2 పనులు చేస్తే అలసిపోతాం కదా. నిజంగా అదే అనిపించింది నాకైతే. కానీ ఇంత పని చేయాలంటే మన వల్ల కూడా కాదనమాట. ఇంకా తను వచ్చేసి మా అన్న కూతురు కోసం వచ్చిందండి. ఆ అమ్మాయి అయితే తన ఫ్రెండ్ అనమాట, ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా టీ పొడులు మొత్తం అమ్మిద్దండి. కాఫీ పొడి, స్నానం సోపులన్నీ, సర్ఫ్ ప్యాకెట్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంకా పాలు, పెరుగు, ఇంకా ఇవి 2 అమ్మిద్దండి. ఇంకా దోసపిండి కూడా అమ్ముతుంది. దోసపిండి వచ్చేసి కాస్ట్ ఏందో నేను అడగలేదు, కానీ ఎప్పుడు దోసపిండి అయితే అమ్ముతుంది. దోసపిండి కూడా వేస్తుంది అనమాట, రెగ్యులర్గా వేసిద్ది దోసపిండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి బజ్జీలు, గారెలు, ఇంకా మనకి ఉంటాయి కదా బోండాలు, ఈ 3 అయితే వేస్తుందండి ఖచ్చితంగా. అప్పుడప్పుడు చపాతీ కూడా చేస్తుందనమాట. ఇంకా అదైతే రెగ్యులర్గా ఏం కాదు చపాతీ అనేది. ఆ బాబు ఎవరంటే మా ఇంటి దగ్గర బాబు అనమాట, మా కోడల పిల్ల తీసుకొచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా టిఫిన్కే అండి, ఇంట్లో సరుకులు ఏం తేలేదు, కొన్ని చిన్న చిన్నవి తెచ్చుకుంది అంతే. ఇంకెక్కువ కూడా ఏం తేలేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మా పిన్ని వాళ్ళు వచ్చారండి నన్ను చూడడానికి. ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి తెలిసిందనమాట. ఎలా తెలిసిందంటే మేము ఎవరికైతే చెప్పలేదండి, మా పిన్ని వాళ్ళకి ఎందుకులే మళ్ళీ చెప్పడమా అని చెప్పేసి అనుకొని గమ్ముగా ఉన్నాము. మేము హాస్పిటల్కి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, మా ఇంకో పిన్ని ఉందనమాట. ఆ పిన్ని వాళ్ళ అంటే ఇప్పుడు మా పిన్ని ఉంది కదా, పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనత్త అనమాట. వాళ్ళైతే ఆ హాస్పిటల్కి వచ్చారండి. ఆమెకి చెయ్యి ఇరిగిందని వచ్చినప్పుడు మమ్మల్ని చూసిందనమాట. చూస్తే ఏంటి విషయం అని చెప్పేసి అడిగింది. మేమేమో అంతకేం చెప్పలేదు, కాకపోతే ఇంకా ఆమె కనుక్కుందో ఏమో తెలియదు. అంటే స్కానింగ్కి వచ్చాము అని చెప్పామన్నమాట. స్కానింగ్కి వచ్చామనేసరికి ఇంక వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఇంక అది తీసుకెళ్ళి వాళ్ళు మా పిన్నికి చెప్పారంట. మీ అక్క కూతురు, మీ అక్క ఇద్దరు వచ్చారు హాస్పిటల్కి, ఏమైందో ఏమో అని చెప్పేసి ఆమె ఆమెకు తెలియ చెప్పలేదు కదా మేము ఇలా అని. స్కానింగ్కి అయితే వచ్చారు, ఏదో బాగలేదట్టుంది అని చెప్పేసి అన్నారంట. ఇంకా వీళ్ళకి ఏమైందంటే ఏమన్నా అయిందా ఏంది అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏమన్నా బాగలేదా అని చెప్పి ఇంకా ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే మామూలుగానే వెళ్ళాంలే, బాగలేకపోతే నాకు అని చెప్పేసి మేము చెప్పాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చారనమాట. అసలు ఏంది విషయం ఏంది కనుక్కోవడానికి అని. నలుగురు వచ్చారండి, అంటే ముగ్గురు వచ్చారు, సారీ. మా అమ్మతో లెక్కేసుకుని నేను నలుగురు అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళు వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారండి. 7 మెంబర్స్ అయితే, అంటే మొత్తం కూడా ఆడపిల్లలే 7 మెంబర్స్. 7 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అనమాట. ఇంకా చెప్పాను కదా, ఒక మామ వచ్చి పోలీసు, ఒక మామ అయితే ఆటో నడుపుతారండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసాక ఏమైంది ఏందక్క అని చెప్పేసి అడిగితే, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారంట మీరు అని చెప్పేసి అనిందండి. అంటే ఇంక ఇలా జరిగింది అని చెప్పేసి అన్నాము. ఏందో దరిద్రం తల్లి, అసలు నిలబట్టం లేదు అని చెప్పేసి కొంచెంసేపు బాధపడ్డారు వాళ్ళు కూడా. ఇంకా కానీ ఎన్ని చేసినా ఏం లాభం చెప్పండిలే. ఇంకా ఆ బాధపడింది కాక ఇంకెప్పుడు ఇలానే జరుగుతుందేమో, ఇంకా నిలబడదట్టుంది ప్రెగ్నెన్సీ అనేది అని చెప్పేసి అన్నారండి కొంచెంసేపు అలా. ఇంకా సరేలే అని వదిలేసాం మేమైతే. ఏం పట్టించుకోలేదు, ఏం బాధ అనిపించదు, ఎందుకంటే ఉన్న బాధకే ఎక్కువ. ఇంకా అదొకటి అలా అంత మాత్రాన మనకేం బాధ అనిపించదు. మామూలుగా మనం హ్యాపీగా ఉండి సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అనుకోవాలి. ఆ బాటకి బాధేసిద్ది మనకి అని చెప్పేసి, ఇంకా అలవాటైపోయిన ప్రాణం కాబట్టి ఏమనిపించలేదు. కొంచెం సేపు ఇంకా అన్నం తినేసి కూర్చున్నారండి. ఇంకా మామూలుగా ఏం చేయలేదులేండి, పప్పు పచ్చడి చేస్తే ఇంకా అవే పెట్టేసింది అమ్మ అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే,
ఇంకా చూస్తున్నారు కదా, ఈ సరుకులన్నీ తీసుకొచ్చిందండి. జస్ట్ వారానికి ఒక 6,000 అయినాయి అంటండి. నిజంగా నాకు బిత్తరలేసింది. అసలు ఇంత ఖర్చు అవుతుంది అనేది. ఇంకా మినపప్పు 10 కేజీలు, నూనె 10 కేజీలు అవి ఎక్కువ పడతాయండి. ఎందుకంటే మినపప్పు గారెలకి ఇంకొచ్చేసి నేను చెప్పాను కదా దోసపిండి కూడా వేస్తుందని. దోసపిండి అయితే అమ్ముతుందండి. ఇంకా పెద్దగా ఇంట్లో ఏం చేయట్లేదు ఈ మధ్య కాలంలో. చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత చెప్తానండి. ఇంకా వాళ్ళకి తెలిసి వచ్చారని చెప్పాను కదా, ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట. వీళ్ళకి ఏంది అసలు నిలబట్టం లేదు ఈ అమ్మాయికి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంచెం వెయిట్ తగ్గు అది ఇది అని చెప్పేసి ఇంకా సలహాలు చెప్తా ఉన్నారు. తగ్గుతా అంటే ఖచ్చితంగా అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. ఇంకా నేను అనుకున్నాను, అబ్బా వీళ్ళకి తెలియపోయినా బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా ముగ్గురు వచ్చారు. ఇల్లు దగ్గరలో ఉంటారండి, పక్కన ఊర్లలో ఉంటారు. ఇంకా అసలు ఆ రోజు వాళ్ళు కనిపించకపోయినా బాగుండు అనిపించిందండి నాకైతే. అసలు నిజంగా వాళ్ళు అప్పుడే తీసుకెళ్ళి చెప్పేసేసారనమాట. ఇంకా వీళ్ళైతే చూడడానికి వచ్చారని చెప్పారు కదండి. చూడడానికైతే ఇంకా వచ్చి మాట్లాడి ఇంక అన్నీ అడిగారనమాట. ఎలా జరిగింది ఏంది అని మొత్తం మీకు చెప్పిందే వాళ్ళకు కూడా చెప్పేశానండి. వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను కదా, అలా కాదక్క హాస్పిటల్లో చూపించు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అని చెప్పేసి అందరి దగ్గర మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఒక బిడ్డ ఉంటే డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఎవరు అడగరు కదా. పిల్లలు ఎంతమంది అనే అడుగుతారు కాబట్టి ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్తుందనమాట. చెప్తే ఇంకా అమ్మ ఉండి తనకైతే ఏం ప్రాబ్లం లేదు, వెయిట్ తగ్గమంటున్నారు, కనీసం ఒక 10 కేజెస్ అయినా తగ్గమంటున్నారు. మామూలుగా అయితే 15 కేజీలు తగ్గమన్నారు. ఇంకా ఒక కనీసం అందులో ఒక 10 కేజీలు తగ్గినా నీకు సెట్ అయిద్దమ్మా, నీకు ఆ ప్రాబ్లం నుండి నీకు హ్యాపీగా ఉంటావు అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇంకా గమ్ముగా ఉన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఏదో ఒకటి చేయక్క, ఏదో ఒకటి ఉంటేనే కదా మనకు ఆధారము, పిల్లలు ఉంటేనే కదా విలువ ఈ సమాజంలో అని చెప్పేసి అంటున్నారనమాట. మీకు ఎంతమంది పిల్లలు అనుకుంటే డైరెక్ట్గా నాకు తెలిసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే బాగుంటుందేమని నా ఫీలింగ్ అయితే. ఎందుకంటే అది అవునా కాదా అనేది కమెంట్ చేయండి. ఇంకా ఆ క్వశ్చన్కి ఏంటంటే మనకి అంత బాధ అనిపిది అనమాట. మీలో మీ అక్క ఏంటి చూసి వచ్చింది వచ్చింది బాగుపడదు ఎంత మాటలు మాట్లాడితే భగవంతుడు కూడా మాట్లాడతాను. తాగని చెబు ఎవరు చెబుతుంది కాబట్టి అయింది ఏమి నేర్చుకున్నావు. ఇల్లు బాగుందని చూస్తాం మేము దిగితే చేస్తున్నారమ్మా. ఎన్ని డబ్బులు బేసి వచ్చిందా లవ్ లెటరా మెసేజ్ అంటమ్మా, మెసేజ్కి వచ్చిన చెప్పులు అయ్యి వచ్చాక తెలుగు చూసిందాక పక్క పక్కన తెలుసులే చెప్పలే ఎవరో ఒకరు చెప్పండి. ఎందుకు విడిపోయింది కదా, ఆ పిల్లడు మనుషులు